నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఝాన్సీ నారాయణ్. ఎప్పుడు రీల్స్ లో షార్ట్స్ లో కనిపించే అమ్మాయి ఈరోజు వంటతో ముందుకొచ్చిందని చూస్తున్నారా? యాక్చువల్ గా నిన్న మా అమ్మ వాళ్ళు మక్కగారెలు చేసుకున్నారు. వీడియో కాల్లో చూపించేసరికి ఇక నాకు నోరు ఊరిపోయింది. ఇక నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి మక్కగారెలు అంటే చాలా ఇష్టం. తను వెంటనే కంకులు తీసుకొచ్చాడు. కథం స్టార్ట్ చేసాం నేను మా పాప కూర్చొని. ఆయిల్ ఫుడ్ తినొద్దు, డైట్లు మెయింటైన్ చేయాలి అనుకుంటాను. కథం తెల్లారి మళ్ళీ నోరు ఊరిపోతుంది. అసలు నేను ఎక్కువ కారమే తినను. అలాంటిది ఈ మధ్య కారం కారం అని వెతికినా కూడా పచ్చిమిరపకాయలు కూడా కారంగా ఉండట్లేదు. ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు మాత్రమే చూపించాను మీకు. నేను మరో 5 కూడా వేసా, అయినా కారం లేదు. స్పెషల్గా యాడ్ చేసినవైతే ఏమీ లేదండి. అందరూ ఎలా చేస్తారో నేను అలాగే చేశాను. ఇంకా నేనే ఏదైనా వేసేవి మిస్ అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇవి చిన్నపిల్లలు ఇష్టపడతారని చక్కెర బెల్లం వేసి కూడా చేస్తారు. నాకు అలాగే ఇష్టం. కానీ మా హస్బెండ్ ఏమో అలా తినడు. ఇక ఎందుకులే సగం సగం పనులు అని మొత్తం కారంగానే చేశాను. ఇంట్లో మా అమ్మని చేయమంటే కూడా బెల్లం వేయదు, షుగర్ వేయదు. ఎందుకమ్మా అంటే షుగర్ వస్తుంది, షుగర్ వస్తువులు తినొద్దు తినొద్దు అంటుండేది. యాక్చువల్గా నేను ప్యూర్ తెలంగాణ అమ్మాయిని. తెలంగాణ మాత్రమే మాట్లాడతాను. కానీ వీడియో ముందు పెట్టుకునేసరికి నా స్లాంగ్ మారిపోతుంది ఆంధ్రాలాగా. నేను నా ఒరిజినల్ భాషలో మాట్లాడదామని ట్రై చేస్తున్నాను, కానీ అది వేరేలాగా వెళ్ళిపోతుంది ఎందుకో. నాకు కొంచెం సిగ్గవుతుంది. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అందుకే. అమ్మయ్య, వేడి వేడిగా గారెలైతే రెడీ అయిపోతున్నాయి. ఆకలి దంచిస్తుంది, తినేసేయాలి. ఉప్మా రవ్వతో అట్లు ఎప్పుడైనా చేశారా? నాకు మా అమ్మ నేర్పించిన రెసిపీ అది. మా పాపకి వారానికి 2 సార్లు నేను చేసి పెడతాను, మేము తింటాము. ఆ వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్ బాయ్. Like, share, subscribe.